ఆంధ్రాలో ఫేమస్ అయిన జొన్న రొట్టెల్ని చపాతీల మాదిరిగా ఎలా కాల్చేసుకోవాలో, చపాతీల మాదిరిగా ఎలా టిక్కేసుకోవాలో, చపాతీల మాదిరిగా అదే పలసగా అస్సలు మందం అనేదే ఉండదు. జొన్న రొట్టెల్ని చపాతీల మాదిరిగా చేసేసుకోవచ్చు. అంత సింపుల్గా, అంత సింపుల్ ప్రాసెస్లో. జొన్న రొట్టెలు చేయడం రావట్లేదా? అలాగైతే ఈ వీడియో పూర్తి వరకు చూసేయండి. చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్గా, కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసమైనా సరే, లేదా కొత్తగా ట్రై చేయాలా అనుకున్న వారి కోసమైనా సరే, చాలా బాగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఈ జొన్న రొట్టెలు అనేది. 2 పిండ్లని యాడ్ చేయడం వల్ల మనకి కొట్టేటప్పుడు కానీ, కాల్చేటప్పుడు కానీ అస్సలు విరగదు. చాలా బాగా, అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె లాంటిది లేదా ఇలా తీసేసుకున్న తర్వాతకి 3 స్పూన్ల జొన్నపిండి వేస్తున్నా నేను ఇక్కడ. 3 స్పూన్ల మైను. వీటిని జొన్నపిండిని ఎప్పుడైనా సరే చేసేటప్పుడు జల్లించేసుకోవాలి. 3 స్పూన్ల జొన్నపిండి వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నా. ఆ పిండికి ఈ పిండికి కొంచెం తేడా ఉంది చూడండి. అప్పుడే ఇక్కడ 3 స్పూన్లమైన జొన్నపిండి కాబట్టి 3 స్పూన్లమైన గోధుమ పిండి తీసుకొని చూపిస్తున్న విధంగా రెండిటిని బాగా కలిసేలా కలిపేసుకోవాలి. వాటర్ పోసినాక కలిపే కంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసేసుకొని సగం గిన్నెమైన, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. వీటిని బుడగలు వచ్చేంత వరకు బాగా వీటిని వాటర్ని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన వాటర్ని కొద్దిగా చూసుకుంటూ స్పూన్తోని లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా పిండి అనేది స్పూన్తోని కలిపేసుకోవాలి. అస్సలు చేయి పెట్టకూడదు. చేయి పెట్టినామంటే అసలు కాలిపోతుంది, అంత వేడిగా ఉంటుంది. ఈ పిండి అనేది స్పూన్తోని చూపిస్తున్న విధంగా బోల్గా కలిపేసుకోవాలి. అంటే పైన కొద్దిగా వాటర్ వేసి కలుపుకుని ఇంత ముద్దకు వచ్చేమైనా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోసేసినామంటే మరీ తొందరగా టైం పడుతుంది చల్లగానిక. ఎక్కువ అవసరం లేకుండా చూపిస్తున్న విధంగా ఇలా ముద్దకు వస్తే చాలు. ఈ మాత్రం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం చల్లగా కావడానికి, కలపనీకైతే రాదు, వేడిగా చాలా వేడిగా ఉంటుంది. నేనే చల్లీలలో అద్ది ఇలా పైన టిప్ చేస్తున్నాను, ఇట్లా ఒత్తినట్టుగా అనేస్తున్నాను. వీటిని ఒక 3 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా చల్లారనిచ్చిన తర్వాతకి ఇలా చెక్ చేస్తే మనకు కలిపేంత ఉండాలి. ఇప్పుడు మరొక్కసారి వాటర్ పోసుకుంటూ పిండి అనేది ఇప్పుడు ఎంత బాగా కలుపుతామో, ఎంతసేపు అయితే బాగా ఇట్లా కలిపి మనకు రొట్టె కొట్టేమైనా కొంచెం లూజు, మరెక్కువ లూజ్ ఉండకూడదు, మరెక్కువ టైట్ ఉండకూడదు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఈ మాత్రం వచ్చేంత వరకు, పిండి ఇలా వచ్చేంత వరకు ఒక్క 2 నిమిషాల పాటైనా సరే బాగా కలుపుతూ ఉండాలి. పిండిని ఎంత కలుపుతామో అంత రొట్టె అనేది అంత మితుగా, మెత్తగా పొంగడం కానీ అంత బాగా వచ్చేస్తుంది. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఇలా కనపడాలి. మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ముద్దల్ని ఇలా చపాతీ ముద్దల మాదిరిగా రెడీ చేసేసుకొని మనం కింద వేసే ఒత్తిడి పిండి అనేది చపాతీ పిండి తీసుకుంటే సరిపోతుంది. జొన్న పిండి ఏం అవసరం లేదు. ఇలా చపాతీ పిండి తీసుకున్న తర్వాతకి మనం చపాతీలు ఎలాగైతే టిక్కేసుకుంటామో అలా టిక్కేసుకోవాలి. ఏమంటే అసలు బరువు అనేది వేయకుండా చూపిస్తున్న విధంగా స్మూత్గా మెత్తగా తిక్కేసుకోవాలి. మరీ ఎక్కువ బరువు అనేది ఎగుదు. చాలా సున్నితంగా రుద్దేసుకున్నామంటే సేమ్ మనకి పుల్కాలు, చపాతీలు ఎలాగైతే వస్తాయో అలా వచ్చేస్తాయి. మనం ఇలా అనేటప్పుడు కూడా ఖచ్చితంగా అనేది ఒత్తిడి పిండి అనేది కొంచెం బాగా వేసి తిక్కాలి. మనం ఒత్తిడి పిండి అనేది తక్కువ వేసి తిక్కినామంటే ఇలా తీసేటప్పుడు కానీ ఇట్లా అనేటప్పుడు కానీ విరిగిపోతుంది. మళ్ళీ బండకు అనేది అతుక్కుందంటే మాత్రం ఖచ్చితంగా విరిగిపోతుంది. ఒత్తిడి పిండి అనేది కొంచెం బాగా వేసుకుంటూ తిక్కేసుకోవాలి. ఇలా మనకి సైడ్లకి అలా కట్టు ఉంది, ఇష్టం లేదా అని అనుకుంటే ఇలా మూత పెట్టేసుకొని సింపుల్గా అనేసుకోవచ్చు. నేనైతే పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి అనేసేసాను. లేదా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని ప్రెస్ చేసినా అయిపోతుంది. మనకి షేప్ అవుట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. వీటికి వాటర్ ఏం అవసరం లేదు. రొట్టెలకి మనం వాటర్ వేసి చేస్తుంటాం కదా, కాలుస్తుంటాము, అలా ఏం అవసరం లేదు. ఆయిల్ కానీ వాటర్ కానీ అస్సలు అవసరం లేదండి. చాలా బాగా పొంగేస్తాయి. వీటినే హై మంట మీదనే పెట్టుకోవచ్చు. మీడియం మంట మీద కాల్చాలని ఏం లేదు. మనకు రొట్టెలకు ఎలాగైతే హై మంట పెడతామో అలాగే హై మంట మీదనే కాల్చేసుకోవచ్చు. చపాతీలు ఎలాగైతే పొంగుతాయో అలా పొంగుతాయి. అంత పర్ఫెక్ట్, అంత చాలా బాగా వస్తాయండి. సింపుల్గా కొత్తగా చేసేవారికైతే మాత్రం ఈజీగా చేసేసుకోవచ్చు. రొట్టెలు రావు అన్న టెన్షనే ఉండదు. చాలా బాగా ఈజీ ప్రాసెస్లో మనం చపాతీలు ఎలాగైతే చేసేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు.
అసలు రొట్టె చేస్తే స్టవ్కి బండకి అంతా అవుతుంటాయి, పిండి పిండి అవుతుంటుంది. అసలు నీట్గా మనం చపాతీలు ఒక సైడుకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు. చాలా చాలా బాగా వచ్చేస్తాయి. ఎవరికైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ట్రై చేసేయండి. ఇలా చేతిలో వేసుకొని ముడిచినా కానీ అంత మెత్తగా ఒక లబ్బర్ మాదిరిగా చాలా చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా, రొట్టెనన్నా కొంచెం గట్టిగా ఉంటుందేమో కానీ ఇది తినేటప్పుడు మాత్రం ఈ జొన్న రొట్టెని చాలా మెత్తగా, టేస్ట్ మాత్రం సేమ్ జొన్న రొట్టె ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందండి. టేస్ట్ ఏమాత్రం తీసిపోదు. రొట్టె చేయాలంటే బండ మీద స్టవ్ మీద అస్సలు ఇంత పిండి పడుతుంటుంది, అలా అస్సలు ఉండదు. ఎంతో నీట్గా అయిపోతుంది. ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి.